శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనిషి భవిష్యత్తుకు సంఖ్యాశాస్త్రానికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ద్వారా మీరు పుట్టిన తేదీని బట్టి మీ భవిష్యత్తు సులభంగా తెలుసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీని బట్టి మీ భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో న్యూమరాలజీ ద్వారా మీకు తెలియజెప్పాలని మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరైనా న్యూమరాలజీ ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏ నెలలోనైనా సరే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్య 4 వ్యక్తులుగా న్యూమరాలజీలో వివరించారు. అంటే ఈ తేదీల్లో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా 4, 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ అదృష్ట సంఖ్యను 4గా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు. ఈ 4 అదృష్ట సంఖ్య కలిగిన వాళ్ళు ఎవరికైనా సరే మనసే శత్రువు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి శత్రువులు బయట ఎక్కడా ఉండరు, వాళ్ళ మనసే వాళ్ళకి శత్రువు. అంటే ఎదుటి వాళ్ళు అపకారం చేస్తారేమో, ఎదుటి వాళ్ళ వల్ల నాకేమైనా అవమానం జరుగుతుందేమో, ఎదుటి వాళ్ళు నన్నేదో చేస్తారేమో అనేటటువంటి ఆత్మన్యూనతా భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి మనస్సును నియంత్రణలో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. అలాగే అదృష్ట సంఖ్య 4 వాళ్ళు ఎవరైనా సరే చిన్న వయస్సులోనే బరువు బాధ్యతలు స్వీకరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అదృష్ట సంఖ్య 4 వాళ్ళు, లక్కీ నెంబర్ 4 వాళ్ళకి డబ్బు అనేది ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనాన్ని కూడబెట్టాలనేటటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది. విలాసాలకు ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనాన్ని బ్యాంకు లాకర్లలో దాచిపెట్టుకోకుండా స్థిరాస్తుల రూపంలో, భూముల రూపంలో, గృహాల రూపంలో కొనుగోలు చేసినట్లయితే దానివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అదృష్ట సంఖ్య 4 వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా సంఖ్యాశాస్త్రంలో వివరించారు. అలాగే వృత్తిపరంగా మెడికల్ రంగంలో విశేషంగా రాణిస్తారు. అలాగే లాయర్లుగా విశేషంగా రాణిస్తారు. కాబట్టి 4, 13, 22 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అదృష్ట సంఖ్య 4 వాళ్ళు మెడిసిన్ చదివినా, లా చదివినా విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు. అలాగే వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఐరన్ కి సంబంధించిన బిజినెస్, ఇనుము ఉక్కుకి సంబంధించిన బిజినెస్, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఏ నెలలోనైనా సరే శనివారము, ఆదివారము, సోమవారము ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రంగుల పరంగా బూడిద రంగు, లేత నీలం రంగు అంటే యాష్ కలరు, లైట్ బ్లూ కలరు, ఈ 2 కలర్స్ కూడా వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్య 4కి నవగ్రహాల్లో రాహువు అధిపతి కాబట్టి, రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య 4 వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. దుర్గాదేవిని వీలైనప్పుడల్లా ఎర్రటి పుష్పాలతో పూజించటం, ఓం దుమ్ దుర్గాయై నమః అనే చిన్న మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా జీవితంలో తొందరగా సక్సెస్ కలుగుతుంది. ఈ విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి లేదా మీ పేరును బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని న్యూమరాలజీ ద్వారా మీ భవిష్యత్తును తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.